రైట్. నా దృష్టిలో మీరు ఎవాంజలిస్ట్ కదా, మీరు పాస్టర్ కూడా కాదు. మీరు పాస్టర్ని కాదు, ఎప్పుడు కాదు. మీకు చర్చ్ లేదు, ఏం లేదు. లేదు, ఎవాంజలిస్ట్. నా కాలింగ్ పాస్టర్ కాలింగ్ కాదు, ఎవాంజలిస్ట్ కాలింగ్. రైట్. ఓకే. అంటే నాకు తెలిసి ఒక ఎవాంజలిస్ట్ కానీ ఒక పాస్టర్ కానీ మీకు ఆ హోదా, మిమ్మల్ని ఆ ముందు మీ పేరు ముందు ఎవాంజలిస్ట్ అభినయ్ దర్శన్ లేకపోతే పాస్టర్ అభినయ్ దర్శన్ అని చాలా సార్లు అని పలుకుతున్నప్పుడు మీకు యాజ్ ఎ క్రిస్టియన్ గా అదే ఒక గౌరవం, దాంతో తృప్తి పడాలా. అంటే ఇది నేనన్నమాట కాదు, చాలా మంది పాస్టర్లు చాలా మంది క్రైస్తవంలో ఉన్న వాళ్ళు వీళ్ళు లేని దాని గురించి ఏదో మేము పొలిటీషియన్లు కావాలా, డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా స్థిరపడాలని ఆలోచిస్తున్నారు. అసలు దేవుడు చెప్పినటువంటి మాటలను వీరు చెప్పేటటువంటి భాగ్యం వీళ్ళకి కలిగింది, వీళ్ళు దాన్నే ఒక పదవిలాగా స్వీకరించాలి. ఇంకా లేని వాటి గురించి ప్రాకులాడుతున్నారు అని అంటే వీళ్ళు అసలు నిజంగా అన్ఫిట్ ఫర్ ఎవాంజలిస్ట్. అలా మాట్లాడిన నా కొడుకులందరికీ నేను ఒకటి చెప్తున్నా క్లియర్ గా, క్రైస్తవ సమాజాన్ని తిట్టుకుంటే ఏం చెప్తావా నాకు అర్థం కాదు. వినండి క్రాంతి గారు, క్రైస్తవులే అన్నారు, నేను వాళ్ళనే అంటున్నా, వెరీ క్లియర్ గా చెప్తున్నా, నేను వాళ్ళని అంటున్నా. సువార్థికుడు సువార్త చేస్తాడు, రిస్కులు ఉండవు, ప్రమాదాలు ఉండవు, దాడులు ఉండవు, ఎవ్వరేమి చేయరు. కానీ క్రైస్తవ సమాజం మీద ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నా అసెంబ్లీలో మా తరపున మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ లేడు. మా తరపున 1,70,00,000 మంది క్రైస్తవ జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మా తరపున ప్రశ్నించడానికి ఒక గొంతుకు లేదు. మా తరపున ప్రభుత్వానికి సమస్యలు చూపించడానికి ఒక గొంతుకు లేకపోతే ప్రాణానికి తెగించి రోడ్డు మీద అందరు కారులో తిరగాలనుకుంటే రోడ్డు వేసేది ఎవడు? అందరూ మంచి నీట్ క్లీన్ సిటీలో తిరగాలనుకుంటే మున్సిపాలిటీ ఎత్తేది ఎవడు? కాబట్టి నేను రోడ్డు వేస్తా, మీరు తిరగండి అని ప్రాణానికి తెగించి రిస్క్ చేసి నేను చేస్తున్నా దీన్ని. మీరు దీన్ని లబ్ధి కోసం, డబ్బు కోసం, స్వార్థం కోసం అనుకుంటే నేనేం చేయలేను. మీరు రండి, మీరు జనంలోకి రండి చూద్దాం. మీరు జనంలోకి రండి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు అడావిడి చేసినావు, డ్రామా చేసినావు. నువ్వు పాస్టర్ అజయ్ ఎందుకు లాతారు? అజయ్ పాస్టరేనా? అజయ్ పాస్టర్. చర్చ్ ఉందా? మీరిద్దరు తోడు దొంగలు అని కూడా అన్నారు బయట. ఒకటండి, ఏనుగు వెళ్తుంటే 1000 కుక్కలు మరుగుతాయి, కుక్కలకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. వెనక్కి ఏనుగులు మీరా? ఖచ్చితంగా నేను అజయ్ ఏనుగులమే, ఏనుగులు లాంటి సింహాలు లాంటి వాళ్ళమే. సింహాలు లాంటి తోకలు ఉన్నాయా మీకు? తోకలు ఎందుకుంటే స్వభావం, నేచర్, మైండ్ సెట్. నేనున్నా వీడు జైలు నుంచి రాడు అని కొంతమంది అన్నారు, వీడికి బెయిల్ రాదన్నారు. బయటకు వచ్చినా వీడు బయటకు వచ్చినా ఇక మాట్లాడలేడు, పాదయాత్ర చేయలేడు అన్నాడు. బయటకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ చేశాను నేను మాట్లాడి. ఏం చేశారు అంటే ఈ మీ నోట్లకి ఈయనే అజయ్ బాబు ఇద్దరు, నేను అసలు ఆయన పేరు తీయదలుచుకోలే, బట్ తప్పలేదు. ఇక లకారాలు, ఊకారాలు, బూతులు, అసలు పాస్టర్లు అనేటోళ్ళు బూతులు మాట్లాడరండి, వాళ్ళ నోట్లకి బూతులు మాట్లాడరు. అరే ఎవాంజలిస్ట్ అయితే ఏమైనా మాట్లాడతావా? సరే ఒకటి చెప్తాను, పాస్టర్లు పక్కన చెప్పండి, నేను చెప్తా విను. అరే లకారాలు మకారాలు ఎక్కడ వాడని చెప్పండి, ప్రూవ్ చేయండి. మీ బ్రదర్ ఏమైతే ఆయన మాట్లాడా? ఒకటండి, నన్ను నా గురించి అడగండి. మరి ఇందాక మేము సింహాలయం అని ఎందుకు భుజాలు దడుచుకున్నాం ఇద్దరిని అడిగినప్పుడు? మీరు మా ఆడి పేరు ఎత్తితే చెప్పాను ఒక మాట, మంచికేమో ఇది, చెడుకేమో ఇదా? ఇప్పుడు నేను సమాధానం చెప్పగలిగినప్పుడే లకారాలు వాడడం తప్పే. నేనైనా అజయ్నా ఎవరైనా లకారాలు మకారాలు వాడడం తప్పు. అది ఎవరినైనా ఎప్పుడైనా ఈ సందర్భంలో వాడడం తప్పు. నేను ఎప్పుడు వాడలేదు. సో మీరు ఆ ప్రశ్న నన్ను అడగద్దు. అండ్ ఇంకో విషయం ఏంటి తెలుసా, అసలు అంటే క్రైస్తవులే నేను బేసిక్ గా చూసిన కొంతమంది, సరే వాట్ ఎవర్, వాళ్ళ నోట్ల నుంచి పెద్దగా బూతులు రావు. పెద్దగా అంటే మామూలుగా ఇతర మతాలలో మాట్లాడినంత చనువుగా కూడా మాట్లాడలేరు. వాళ్ళు భయం ఉంటుంది, అదేందో మరి మాట్లాడలే అంటే ఇక వాళ్ళ మనసులో ఏమనుకుంటారో ఏందో అది తెలియదు. బట్ బయటికి మాత్రం ఎంత కోపం ఉన్నా కూడా బూతులు మాట్లాడరు. మీరు బూతులు మాట్లాడతారు, రాజకీయాలు చేస్తామంటారు, రొంపి చేస్తారు, ఆగమాగం చేస్తారు. మళ్ళీ నేను క్రైస్తవుని అని చెప్పి ఈ క్రైస్తవుల ఇజ్జతే మీరు తీస్తారు. నేను క్రైస్తవ విలువలు కలిగిన ప్రజానాయకుడిని, పొలిటికల్ లీడర్ని కాబట్టే ప్రజల్ని అమాయకులను చేసి లంచగొండులను చేసి ఎన్నికలు వచ్చినప్పుడు 40 లక్షలు ఖర్చు పెట్టాల్సిన నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు ఇవ్వకుండా ప్రజల డబ్బును దోచుకొని ప్రజలకి నోటు ఇచ్చి ఆశ చూపించి వాళ్ళని లంచగొండులుగా చేస్తున్న నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ, ప్రజలకి ఓటు తీసుకోకుండా ఓటు వేయటం మన బాధ్యత అని చెబుతూ, ప్రజల్ని నిజాయితీగా ఓటు హక్కుతో వాళ్ళు నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు నన్ను మోస్తున్నారు. ఈ రోజున ఇంత నీతి నిబద్ధతో నేను కష్టపడి ప్రజల్లో పనిచేస్తుంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీరు మోసగాడు, మీరు డ్రామా అంటే నేను ఏం చేయమంటారు? అన్యాయం జరుగుతుంది ఓటుకు నోటు దగ్గర, అది నిజమైన అన్యాయం, నిజమైన క్రైమ్ అంటే అది.
ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకోరు ఒకసారి చెప్పారా ఫైనల్? ఒకటే చెప్తున్నా, ఆ. ఓటుకి నోటు పంచకుండా ఆ. నిజాయితీగా ప్రజల మనసులు గెలుచుకొని ప్రజలకు మంచి చేసి మేలు చేసి వాళ్ళ ఓటుతో అసెంబ్లీకి వెళ్ళాలి. అదే మీ ధ్యేయం. లంచం ఇయ్యద్దు, రాజకీయాన్ని వ్యాపార రంగంగా మార్చొద్దు. నేను ఒకటి చెప్పనా అభినయ్ గారు, నేను మంచిగా చెప్తాను మీకు. మీరు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మీరు ఫోన్ పేలో గూగుల్ పే నుంచి డబ్బులు అడగడం బంద్ చేయండి ఫస్ట్. ఓకే. నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్ ఏంటంటే డబ్బులు వసూలు చేయకండి, ఎక్కడ డబ్బులు తీసుకోకండి ఒక రూపాయి కూడా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు డ్రామాలు బంద్ చేయండి. ఫోర్త్ థింగ్ ఏంటంటే బూతులు మాట్లాడేటటువంటి ఫ్రెండ్స్ తో సావాసం చేయకండి. అండ్ ఈ డ్రామాలు మొత్తం బంద్ చేసి ఈ కోడి రక్తాలు, ఈ గొడ్డల పెట్లు, లేకపోతే ఇవి బంద్ చేసుకోండి, మొత్తం బంద్ చేసుకొని ఒక నిజమైన స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడు ఏ విధంగా బతుకుతాడో, ఆదివారం చర్చికి పోతూ ఆ విధంగా మీరు ఒక 2-3 నెలలు బతకండి. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇక అప్పుడు పాలిటిక్స్ చేస్తారా ఇంకేం చేస్తారా అప్పుడు ఆలోచిద్దాం. నేను ఇవన్నీ బంద్ చేసుకోండి. నేను చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి సలహా ఇవ్వను, ఎవరైనా సలహా ఇస్తే తీసుకోను. తీసుకోకపోతే నీ బతికిట్లే అయిపోతుంది. అయిపోయింది. అదే పాడేరు నియోజకవర్గంలో నిలబడి జనముతో పాదయాత్ర చేసేది మీరు చూస్తారు, అప్పుడు మీరు మాట్లాడండి. మళ్ళీ జనాలు ఎవరైతే నన్ను నమ్మనన్నారో మీరు డ్రామాలు అనుకుంటే డ్రామా, నిజంగా నన్ను ఎవడని చంపితే కూడా డ్రామా అంటారు, నేనేం చేయలేను. ఇప్పుడు నేను నా ప్రాణం పోయినా డ్రామా అంటారు, అప్పుడు కూడా నేనేం చేయలేను. ప్రవీణ్ పగడాల గారిని చంపి తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అన్నారే, ఇప్పుడు ఆయన వచ్చి విషయం చెప్పనా, నేను అంటే మాట్లాడదలుచుకోలే కానీ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే ఆయన యాక్సిడెంటా, ఒక్కొక్కరి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మొన్న నువ్వు చేసిన ఘటనతోటి మొన్నదాకా హత్య లేకపోతే యాక్సిడెంట్ అని ఉండే, నువ్వు మొన్న చేసిన డ్రామా తోటి ఆయనది కూడా యాక్సిడెంటే కావచ్చు, ఆయనది కూడా యాక్సిడెంటే కావచ్చు అన్న మచ్చ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనను అది యాక్సిడెంట్ కాదు అది హత్య అని నమ్మేటోళ్లకు తెచ్చిపెట్టినవు. ఒకటి అంత దుర్మార్గుని, అంత నీచుడు, అది మీ అభిప్రాయం, పరమ దండగా, అది మీ అభిప్రాయం మాత్రమే. నేను ఒకటి చెప్తా, జనం ఎప్పుడు కూడా రెండు వైపులా ఉంటారు. మహాత్మా గాంధీని తిట్టే వాళ్ళు ఉన్నారు, నెహ్రూ గారిని తిట్టే వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ గారిని తిట్టే వాళ్ళు, యేసు ప్రభుని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు, మెచ్చుకునే వాళ్ళు పక్షాలు ఉంటారు, టూ సైడ్స్ ఉంటారు, జనాలు వాళ్ళు కూడా ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ నా ఫోన్ కి వస్తున్నాయి, నా ఫోన్ చూడండి, కంటిన్యూస్ గా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్. ఇదిగో ఇప్పుడు 1 minute ago. ఏం పని తోటి చేసుడు ఎందుకు చేసేం చెప్తున్నారు తెలుసా అన్నా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు మాకు కావాలి, మీరు ప్రజల్లో కష్టపడాలి, మీరు చేస్తున్నట్టు చేయకండి, దండగా చెప్పండి, దండగా వృధా. ఇప్పుడు క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తారు పెద్ద మనిషిని, ఏ ప్రజలైతే చూస్తున్నారో వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు పాపం క్రాంతి గారు ఏదో ఒక హెలాసినేషన్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు ఆయన, ఇది డ్రామా అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు నేను అని అనుకుంటారు. ఓన్లీ 1 రీజన్ అండి ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా, ఓన్లీ 1 రీజన్. నేను కోపంతో బాధతోటి అరే నాకు మద్దతుగా మాట్లాడినా కూడా ఇట్లా చేసిండే అని కోపంలో తిట్టిన కదా డ్రామా అని తెలిసినప్పుడు, ఆయన నుంచే కాల్ వచ్చింది. అది కట్టసీయింగ్, నా మర్యాద అంటే నా సంస్కారం కాబట్టి ఇలా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. కానీ ఒకటి చెప్తున్నాను, నేను క్లియర్ చెప్తాను, మీరు నన్ను తిట్టినప్పుడు నేను చూసి నాకు బాధ కలగల, నిజంగా నేను చేసుకుని ఉంటే, నిజంగా నేనే చేసుకుంటే నేను రియలైజ్ అయ్యేవాడిని, అరే ఇలా తిడుతున్నారేంట్రా నన్ను అనవసరం అని. కానీ మీరు తిట్టారని చెప్పి మా వాళ్ళు ఒకరు నాకు లింక్ పంపించారు, చూసినప్పుడు నిజంగా లిటరల్ గా నవ్వుకున్నా, అరే ఇలా నిజం తెలియకుండా తిడుతున్నాడని చెప్పి నేను నవ్వుకున్నా. చందు అసలు నాకు ఇంటర్వ్యూ లెక్క కనిపిస్తలేదు కానీ అసలు ఇంటర్వ్యూ నా ఫార్మాలిటీ ఇది కానే కాదు, ఏదో ఉంటది కదా ఎన్నిసార్లు కొట్టినా చావని పాము రామ్ గోపాల్ వర్మ అన్నట్టుగా ఎన్నిసార్లు కొట్టినా చావని పాము నేనే, ఎంతమంది నన్ను తొక్కాలని చూసినా ఆ తొక్కే ప్రయత్నంలో నేను ఎదుగుతూనే ఉంటా తప్ప అణిచి వేయబడను.